ఈ లోక సంబంధమైనవి మనం మొదట అడగకూడదు. ఎందుకంటే దేవుడి వాక్యంలో చెప్తున్నది, మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి కావాలో తెలుసు అంట. మీకు ఏమి కావాలో తెలుసు గనుక మీరు ఆయనను ప్రార్థించినప్పుడు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యము మీరు వెతకండి, ఆ తర్వాత సమస్తము మీకు అనుగ్రహించబడతాయి. చాలా మంది తెలియక ఏంటంటే మొదట ఆత్మ సంబంధమైనటువంటి వరములు అడగరు, మొదట ఆయన ఫలాలు అడగరు, మొదట నీతిని, పరిశుద్ధతను, యథార్థతను అడగరు, మొదట ఆత్మీయతను, అభివృద్ధిని అడగరు, ప్రార్థన జీవితాన్ని అడగరు, వాక్యపు అనుభవాన్ని అడగరు, విశ్వాసాన్ని అడగరు, నన్ను ఇంకా అభివృద్ధి పరిచాయా, నీ కృపలో నిలబెట్టాయా అని అడగరు. ఏమడుగుతారు? డబ్బు ఈ ప్రభా, బంగారం ఈ ప్రభా, వస్తువులు ఈ ప్రభా, ఇల్లు ప్రభా, కారీనైనా అని అడుగుతూ ఉంటారు. గమనించండి, ఈ లోక సంబంధమైనవి దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. తగిన సమయమందు దేవుడు మన జీవితాల్లో సమస్తము దయచేస్తాడండి. మనం ఏం చేయాలంటే మొదట జ్ఞానమును అడగాలంట, వివేకమును అడగాలి, తెలివిని అడగాలి, ఏమండి మనము పరిశుద్ధతను అడగాలి, విశ్వాసాన్ని అడగాలి, నీ యందు నిరీక్షణ నాకు ఈ ప్రభుని అడగాలి. మనము ఎప్పుడైతే ఆత్మ సంబంధముగా మనం ప్రభుని అడుగుతూ ఉంటామో దేవుడు వాటితో పాటు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని దేవుడు మనకి ఇస్తాడండి.